ఇదంతా ఆర్టిఫిషియల్ సెటప్. సినిమాల్లో సీరియల్స్లో పాడుబడ్డ ఇళ్ళని చూపడానికి వాడతారే ఆ మెటీరియల్. ఈ చెట్లు, ఆ తులసి పాదు మొత్తం అన్ని రాత్రికి రాత్రి సెట్ చేశారు. యూసఫ్ సార్, మా ఫ్యామిలీ ఫోటోస్. నువ్వు ట్రాప్ చేయబడ్డావు. నీ గురించి మొత్తం రీసెర్చ్ చేశాకే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. దీని వెనకున్న మేధావి సూర్య. నెట్ ద్వారా నీకు పరిచయమైన సుజాత అతని మనిషి. వైజాగ్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉంటారు. ఇక్కడుండి మొత్తం కథ నడిపించిన మరో మేధావి ఈయనే. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం అని ఒక ఊరుంది. ఎందుకు ఇలా చేశారు? అవన్నీ ఇతనే చెప్తాడు. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. కాసేపట్లో నేను వచ్చి కలుస్తాను. యూసఫ్, ఎస్కాటర్. మేడం. ఇంతవరకు ఆడిన దాగుడు మూతల ఆటలు చాలు. ఇప్పుడు ఓపెన్ గేమ్ ఆడదాం రా. ఆ గేమ్ పేరేంటో తెలుసా? యుద్ధం. రా. కమ్ ఆన్ సూర్య, లెట్స్ ప్లే ద గేమ్. తప్పు చేస్తున్నావు గురు. చావును భగవంతుడిచ్చినప్పుడు తీసుకోవాలి. ఇలా కేకేసి పిలవకూడదు, చచ్చిపోతావు. లెట్స్ సీ.
కానీ ఫ్యామిలీ నీదని చెప్పావు. ప్రేమిస్తున్నానన్నావు. జీవితాంతం ప్రాణంలా చూసుకుంటానన్నావు. అన్ని అబద్ధాలా? కోపం కాదు, బాధగా ఉంది. తట్టుకోలేనంత. ఎందుకు ఇంతమంది కలిసి నన్ను మోసం చేశారు? ఏం కావాలి నీకు? ఎందుకు? చనిపోయిన నా ఫ్యామిలీ తెచ్చివ్వగలవా? నాది కానీ ఫ్యామిలీ అంటున్నావు. వ్యక్తులు వేరే ఉండొచ్చు, కానీ మా మధ్య ప్రేమలవే, ఆప్యాయతలవే. చిన్నపిల్లలేసి పరిగెత్తున్నాం. ఈ మధ్య మీరు చెవులు సరిగా వినిపించలేదు. బాగా పోయింది. అనుబంధాలు అవే, సంఘటనలు కూడా అవే. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతరకి ఎక్కడున్నా అందరం కలిసేవాళ్ళం. అందరం కలిసినప్పుడు అల్లరే, ఆనందంతో చిన్నపిల్లలం అయిపోయేవాళ్ళం. అలాగే లాస్ట్ టైం కూడా అందరూ కలిశారు. కానీ ఈసారి మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో తెలుసా? నీకు చూపించినట్టుగా నా చెల్లిని ఒక అబ్బాయి ప్రేమించడం. మా చెల్లిని ప్రేమించిన అబ్బాయి ఎవరు తెలుసా? మీ అన్నయ్య. మొదట్లో మేమందరం భయపడ్డాం, బాగా డబ్బున్నాను కదా ఏమంటారు అని. కానీ మీ నాన్న మంచోడు, పెళ్లి కొప్పుకున్నాడు. దాంతో ఇల్లంతా ఆనందంతో ఒక పండగలా మారిపోయింది. ఆ ఆనందాన్ని నేను మాత్రం మిస్ అయ్యాను. ఎందుకంటే నేను అప్పుడు డెహ్రాడూన్లో ఐఎఫ్ఎస్ ట్రైనింగ్లో ఉన్నాను. ఊరెళ్తున్నావా? జాతరకు రా. ఏం చేస్తారా? యాదవ్, చిన్నప్పటి నుంచి నాతో అంటున్నావు. మా ఫ్యామిలీ మొత్తం జాతరకు మిస్ అవ్వకుండా కలుస్తాం కదరా. ఓ ఆ జాతర. నువ్వు జాతర అన్నా లీవ్ ఇస్తున్నారా? మా బామ్మ చనిపోయిన సార్ అన్నా కానీ నాకు లీవ్ ఇట్లేదురా. రేయ్, ఆవిడ లీవ్ కోసం ఎన్నిసార్లు చంపేస్తావురా? తప్పదురా, లీవ్ కోసం ఎన్నిసార్లు అయినా చంపాలి. ముసలోళ్ళు అందుకేగా ఉంది. ఓ పని చేయరా, ఆ. ఇది మాని వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకో. వారానికి 2 రోజులు సెలవిస్తారు. మరీ అంత ఎటకారం అవసరం లేదురా. ఈ ఉద్యోగంలో నువ్వు మీ నాన్న కోసం జాయిన్ అయితే నేను మా ఊరి కోసం జాయిన్ అయ్యాను. ఊరి కోసం? అవును, మా ఊరికొచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు, మన సమస్య తీరుస్తాడు అని. పిల్ల పాప ముసలి ముతక చెట్టు చేమ గొడ్డు గోద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి కళ్ళు కాయలు కాచేలా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? మాది చిత్తూరు జిల్లా అండి. అక్కడ అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అవి వచ్చి మా పొలాల్లో పడి పంట నాశనం చేస్తున్నాయి. వాటి సంతతిని అరికట్టి మా ఊరిని కాపాడుకోవటమే నా లక్ష్యం. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కొంపదీసి వాటిని చంపేస్తావేంట్రా? సంతతిని అరికట్టడం అంటే చంపడం కాదు. నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ తీసుకొని అడవుల్లోకి వెళ్ళి ఏనుగులకు సరిపడా పెద్ద తయారు చేసి వాటికి తొడిగి సంతతిని అరికడతాను సార్. ఏనుగులు? Yes. వాటికి కరెక్ట్. నీ బతుకు జడ ఏం బతుకురా నీది? అలా రియాక్ట్ అయ్యాడేంట్రా? వాడికి ఏనుగులు ఉన్నాయా ఏంటి? ఓ నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఎట్రా? అలా కాకుండా మరి ఎలా రియాక్ట్ అవుతారా? ఓకే ఓకే, కోపడకలేరా. అవును, అచ్చు పెళ్లి విషయం ఈరోజు డిసైడ్ అవుద్దాను. ఏమైందిరా? నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం శివాజీరావు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారా.